షోలో ఇప్పుడు హారర్ కామెడీతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు ధనాంతన్ రాజ్ along with the team. బా బయట ఎండలు మామూలుగా లేవుగా. టీవీలో ఏమొస్తుంది ఏంటో. ఏంటండి ఏంటి టీవీ రావట్లేదేంటి? టీవీ ఎక్కడికి రాదు, అది అక్కడే ఉంటుంది. చా జబర్దస్త్ లో స్కిట్ కొట్టిన టీం లీడర్ అన్నా, సంపాదన లేని భర్తలన్నా మీ ఆడవాళ్ళకి మంచి అలుసే. నేను అడుగుతుంది టీవీ ఎందుకు నా దగ్గర రావట్లేదని కాదు, టీవీలో బొమ్మ ఎందుకు రావట్లేదని. కేబుల్ ఓడి పోయి కట్ చేశాడు కాబట్టి. కేబుల్ ఓడు నెల ముందే కట్ చేశాడే, నేను పైకి వెళ్ళి అతికేసాగా అతుకు. అరుస్తున్నావేంటయ్యా? కనిపిస్తున్నా నీకు? 5 నెలలు అయింది. 5 నెలలు అయిందా? రెంట్ అడిగితే వచ్చా నెలిస్తా అంటారు. అక్కడ మా ఆవిడకి 9 నెలలు వచ్చి నాకేం సంబంధం లేదయ్యా. అంటారు. ఇప్పుడు మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఖర్చులకు డబ్బులు కావాలరా. ఇప్పుడు డబ్బులు అంటే ఎలా ఇస్తావు చెప్పు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తావు చెప్పవయ్యా. డబ్బులు ఇస్తావా, ఇల్లు ఖాళీ చేస్తావా? అంతగా మాట్లాడితే నువ్వే ఇవ్వాలి తెలుసా నాకు డబ్బులు. నేనెందుకు ఇవ్వాలరా? నేను ఒంటరిగా బ్యాచిలర్స్ రూమ్ ఇవ్వను సార్ అన్నా. నువ్వేమన్నావు? ఏమన్నా? బ్యాచిలర్ కి సినిమా ఆర్టిస్ట్ రూమ్ ఇవ్వవు, ఫ్యామిలీ అయితే ఇస్తానన్నావు. నీ వల్ల దీన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ప్రొడక్షన్ లో ఫోన్ చేస్తాను, ఇది ఎక్కడ చేస్తుంది, దీని ప్రొడక్షన్ ఎక్కడ చేస్తుంది, నీవేనయ్యా దీని అంతటి కారణం. నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను ఇల్లు ఖాళీ చేయను తెలుసా. నా గురించి ఏమనుకుంటున్నారా? నీకు విషయం చెప్పంటావా? ఆల్రెడీ ఒకరి దగ్గర 2 సంవత్సరాలు అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా చెప్పట్లో వాడు వస్తాడు. ఎవరిని తీసుకొస్తా తీసుకురా, చూసుకుందాం. వాడు ఇంకా రాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు వెళ్ళి గ్రీన్ టీ పట్టుకురాపో. గ్రీన్ టీ. ఇదేంటి అమ్మా కుడికాయలు ఏదేదే ఏదో కుడిచే కింద ఉంది అదే కదా. సరేలేమో దాడదాం వెళ్ళే. ఇదేంటి సీమ పందికి ముళ్ళ పందికి మధ్యలో పుట్టిన వాళ్ళ ఉన్నాడు. ఓ నీ అమ్మ బడో కూలరు, 2 సీట్లు, ఏమంతా అంతా బాగుంది. ఇదే స్పీకర్ కానీ అంతా చూడడానికి కూడా శుద్ధంగా ఉందబ్బా. మనిషిని ఎత్తుక్కోవడానికి కూడా ఇబ్బంది ఏమి లేదా. ఒరే ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఎందుకంట మావిడయ్యా నువ్వెవడు అసలు ఇంటికి మా ఇంటికి వచ్చావు? అసలు దేవుడా నేను ఈ రెంట్ కొంటున్నానయ్యా. నాయన 2 నెలలకు కట్టాను అడ్వాన్స్. అసలు దేవుడివే. మీకు ఇంటి ఓనర్ ఇల్లు ఇచ్చేసాడా? ఇచ్చాడుగా. అయితే ఉన్న పొలాన్ని మేము ఎలా వెళ్తామండి ఇల్లు వదిలి? నాకెందుకురా? ఆడపిల్లందరిని ఆలోచించండి సార్. నాకు అవసరం లేదు. అయ్యో కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. అవసరం లేదా సార్? ఆయన ముఖం చూసి కాకపోతే నా ముఖం చూసాను ఒక్కసారి సార్. ఒక్కరోజు ఇక్కడ ఉండనివ్వండి సార్. సరే నువ్వు ఒకదాని ఉండి. ఏంటో ఉండేది ఒక్కదాన్నే. ఉంటే మొగుడు పిల్లలు ఇద్దరం వెళ్తుంటాం, లేదంటే బస్ స్టాప్ కి వెళ్తాం. చెప్పిందంటరా ఆడపిల్లని అర్ధరాత్రి ఆడి తీసుకుపోతావా? ఎక్కడికైనా తీసుకెళ్తా, నీకు ఎందుకయ్యా? అంతేనా? పోరా ఎనిచా నాదిరా ఇల్లా. సర్లే. బంగారం ఏంటండి? వచ్చిన కొత్తలో నీకు గుర్తుందా బంగారం? చెప్పండి. వచ్చిన ఫస్ట్ డేనే ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మీ నాన్న పోయాడుగా. అవునండి, మా నాన్న పోయాడు. బంగారం ఏం చేస్తాం చెప్పు. ఏదంటే ఏం లేదండి, మీకు ఎందుకు సరే వాస్తు ఏదో పోయినాడు. ఏం లేదండి, అవసరమా మీకు? ఏదో అన్నా ఏంటంటున్నా. ఏం లేదండి, ఫస్ట్ డే ఈ ఇంట్లోకి అడుగు పెట్టంగానే వీళ్ళ నాన్న పోయాడండి. అంత మంచి కొంప ఇది. అంటే నాకు మా ఉన్నాడు, ఈడ తీసుకొస్తా పోతాడు, ఆస్తి అంతా నాదే కదా. అయినా బంగారం 6 గంటలకే కరెంటు కట్టు. అవును. 7 గంటలకేమో నీళ్లు రావు. అయ్యో 8 గంటల నుంచి ఓ దోమలు ఇంత ఉంటాయి, గుచ్చేస్తుంటాయి కదా. మనకి ఎందుకులే బంగారం, పోదంతా. అనా పోనా ఇట్లా ఏంటంటే 3 పోయినాయి. ఏందయ్యా అంటే 6 గంటలకేమో కరెంట్ కట్ అవుద్దండి. అవును. 7 గంటలకు నీళ్లు ఆగిపోతాయి. అవును. 8 గంటలకి ఇంత లావు దోమలు కస్సా గుచ్చుతుంటాయి. ఇదేంటి ఇలా నవ్వుతాడు? కరెంటు పోతున్న లారీగా ఇనబెట్టడం ఉంది. నీళ్లు లేవు కదా, నీళ్ళ డబ్బా బిబా ఉంది. దోమసే కదా నువ్వు చెప్పింది. 2 ఎకరాలు కూడా దోమతేరా. ఇట్ట గొప్ప పోరా.
చాలా మొండిగట్టంలో ఉన్నాడండి. వీడిని ఎలా తరమాలో నాకు బాగా తెలుసు. సరే సార్, అయితే మీరు హ్యాపీగా ఉండండి, మేము వెళ్తున్నాం. ఎంజాయ్ చేయండి మా వస్తువులు పెట్టుకొని. తెలుసుకో. బాయ్ సార్. అయితే బాయ్ బాయ్. పడుకుంటలే. బంగారంగాను అంత లేదులే, ఏముందేడా. పడుకుంటే నిద్రలో మీ అమ్మ నాయాల తెయ్యాలున్నాయిరా. దయ్యలేదు నాకు అర్థం కాదు. అందుకే రా కింద ఓనరుని పైన ఎవరికి రెంట్ ఎద్దు నీలాంటి దయ్యాలంటే చిన్నప్పటి నుంచి అతను నాకు దయ్యలేడు నువ్వు. యారు ఊరుకో దయ్యాలంటే నాకు కదా దయ్యాలు. ఇట్లాంటి మిమిక్రీలు నేను తున్నప్పుడు చేసా తెలుసా. వస్తారా వాళ్ళు చంటగా తమిళ ఆడుకుంటారా నాయనా. అయ్యో సార్, ఇంట్లో దెయ్యాలున్నాయి సార్. మా ఆవిడ్ని దెయ్యాలు తీసుకెళ్ళిపోయాయి సార్. అయ్యో మా ఆవిడ ఏమయ్యా ఎక్కడుందయ్యా చెప్పవయ్యా. అరే అదే అరే అదే అరే అయ్యా అమ్మో వదలకండి, పట్టుకోండి. నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో. ఏయ్! అయ్యో ఏమంటే పట్టుకోవాల్సింది నీది కాదండి. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కదలేనే కొట్టుదాన్ని ముద్దు పెట్టకరా కొట్రా కొట్టు అది.
అది పట్టుకో అది పట్టుకో అది గట్టిగా పట్టుకో. ఎవరా వెళ్ళిపో. వదలరా అబ్బాయ్ 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 ఎవరాకి ఇల్లు తేవద్దు. నువ్వు ఉంచుకురా. నాకేం వద్దురా, నా చూడేది ఎదురు తారాయ తంతా తీసుకొని. అమ్మయ్యా, కొంచెం టమాటా సాస్ వేసుకుంటే బ్లడ్ అనుకున్నారు. లేకపోతే ఆటల దగ్గర నెల నెల డబ్బులు కట్టించుకోవాలని ఇంటి వాళ్ళు వస్తే ఎక్కడ ఉంటాయి? టయానికి రావద్దు. బంగారం నువ్వు వచ్చాయి. నిజంగా దెయ్యాలు ఉన్నాయి అనుకున్నా, వెళ్ళిపోయారు డార్లింగ్. ఇక నుంచి మన రెంట్ హౌస్ ఉండక్కల, ఇదే మన సొంత హౌస్, ఇదే మన ప్యాలెస్. ఓహో, ఏమండి ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నట్టున్నాయి. పదవే పద. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. రోజా గారు, నాకైతే చాలా నచ్చింది. అందరూ సూపర్ గా చేశారు. రాకేష్ ని గెటప్ చాలా వెరైటీగా ఉంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ప్లాన్ వేశారు, కానీ ఆ ప్లాన్ రివర్స్ అయిపోయింది. లాస్ట్ నిజంగానే ఉంది దయ్యం. నిజంగానే ఉంది. అండ్ ఈయనేంటి అసలు నడక మాటే మాత్రం కాదు, డాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నాడు. అది కూడా ఏంటి వెరైటీగా, నన్ను నువ్వు గుర్తు పెట్టుకుంటలేదు అన్నట్టు ఇచ్చాడు లుక్. ఆ డాన్స్ కూడా అంత డిఫరెంట్ గా చేశాడు. ఎవరైనా ఫాలో చేయాలంటే కూడా చాలా కష్టం. మీరు మనిషిని అట్టే లాగేసుకుంటారు మేడం. నువ్వు అలా లాగేస్తున్నావు నీ ఎక్స్ప్రెషన్ డాన్సులతో. బాగుంది, నలుగురు సూపర్ గా చేశారు. నాగ్ బాబు సార్, ప్రజెంట్ అన్ని సినిమాలు హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది. జబర్దస్త్ ఎవరు చేయలే కదా ఇంతవరకు. ఒకసారి నేనే చేశాను కానీ ఒక కథ చెప్పడం ప్రొడ్యూసర్ కానీ నీట్ గా ఉంది, కానీ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన ఎలిమెంట్స్ తోటి ఇంకా రకరకాల ఎలిమెంట్స్ కలుపుకొని మంచి హారర్ కామెడీతో స్కిట్ చేయి, బాగుంటది. బట్ బాగుంది, గుడ్.